నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ అమలులోకి ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ పై టర్కీ సంచలన చర్య తీసుకుంది. గాజాలో జరిగిన సైనిక చర్యలను సామూహిక జనసంహారంగా అభివర్ణించిన టర్కీ ఏకంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సహా 37 మంది సీనియర్ అధికారులపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. టర్కీ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాలను ఎలా మలుపు తిప్పనుందో ఇప్పుడు చూద్దాం. దక్షిణ అమెరికాలో బలమైన దేశమైన టర్కీ ఇజ్రాయెల్ పై తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ 37 మంది ఇజ్రాయెల్ అధికారులపై గాజాలో వ్యవస్థీకృతంగా సామూహిక జనసంహారం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసిన ఆరోపణలు మోపబడ్డాయి. ఈ అరెస్టు వారెంట్ల జాబితాలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, జాతీయ భద్రతా మంత్రి, ఆర్మీ చీఫ్ వంటి కీలక వ్యక్తులు ఉన్నారు. టర్కీ పాలస్తీనా స్నేహ ఆసుపత్రిని ఇజ్రాయెల్ మార్చి నెలలో బాంబు దాడి చేసి ధ్వంసం చేయడం కూడా ఈ వారెంట్లలో ఒక కారణంగా పేర్కొనబడింది. ఇక అంతకు ముందు కూడా అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజేలో ఇజ్రాయెల్ పై సామూహిక జనసంహారం ఆరోపణలు చేసిన దక్షిణాఫ్రికా కేసులో టర్కీ పాల్గొంది. ఈ చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ స్పందిస్తూ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పై విమర్శలు గుప్పించారు. నియంత ఎర్డోగాన్ చేస్తున్న ఈ కొత్త పబ్లిసిటీ స్టంట్ ను ఇజ్రాయెల్ పూర్తిగా ఖండిస్తోంది అని ఆయన అన్నారు. ఇక టర్కీలోని న్యాయ వ్యవస్థ రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఒక సాధనంగా మారిందని ఆయన ఆరోపించారు. మరోవైపు హమాస్ టర్కీ చర్యను స్వాగతించింది. ఈ అరెస్టు వారెంట్లు టర్కీ నాయకత్వం గొప్ప మానవతా స్ఫూర్తిని, ఉన్నత సూత్రాలను ధృవీకరిస్తున్నాయని హమాస్ పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ ప్రాంతీయ శాంతి ప్రణాళికలో కీలక పాత్ర పోషించనున్న ఐఎస్ఎఫ్ పై చర్చించడానికి అనేక ముస్లిం దేశాలు ఇస్తాంబుల్లో సమావేశమైన నేపథ్యంలోనే టర్కీ ఈ అరెస్టు వారెంట్లు జారీ చేయడం గమనార్హం. అయితే గాజాలో ఏ విదేశీ సైన్యాన్ని మోహరించాలన్నా ఇజ్రాయెల్ సమ్మతి తప్పనిసరి అని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ అరెస్టు వారెంట్లు ప్రస్తుతం ఉన్న సున్నితమైన కాల్పుల విరమణపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.